ప్రభుత్వం పీఆర్సీ కమిషనర్ ను నియమించాలని జేఏసీ చైర్మన్ విద్యాసాగర్ ను కోరారు. విజయవాడలో జరిగిన సమావేశంలో ఏపీ ఎన్జీఓ నేత విద్యాసాగర్ ను జేఏసీ చైర్మన్ గా ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. వేతన సవరణకు 2 ఏళ్లైన కమిషనర్ ను నియమించలేదని చెప్పారు. 4 డిఏల్లో 1 డిఏ గురించి కూడా ప్రభుత్వం మాట్లాడలేదని తెలిపారు. బకాయిల విషయంలో ప్రభుత్వం ఒక రోడ్ మ్యాప్ ఇవ్వాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వ ఉద్యోగుల సమస్యల్ని నెరవేర్చాలని కూటమి ప్రభుత్వానికి విద్యాసాగర్ డిమాండ్ చేశారు. ప్రభుత్వానికి ఒక విషయం తెలియజేయదలుచుకున్నాం. ఉద్యోగులు, ఉపాధ్యాయులు, కార్మికులు, పెన్షనర్లు ఒక సంవత్సరం పాటు వేచి చూశారు. ఇవాళ ఉద్యోగుల్లో అసంతృప్తి, ఉపాధ్యాయుల్లో అసంతృప్తి, పెన్షనర్లో అసంతృప్తి ఉంది. కారణం ఏంటంటే ఈ ప్రభుత్వం సంవత్సర కాలం సమయం ఇచ్చినప్పటికీ ప్రభుత్వం అన్ని రంగాల మీద దృష్టి పెట్టింది, కానీ ఉద్యోగ, ఉపాధ్యాయ, కార్మిక, పెన్షనర్ల రంగం మీద దృష్టి సారించలేదు అన్న ఒక అభిప్రాయం ఉద్యోగుల్లో ఉన్నది. ఉద్యోగులను కూడా ఎంత ఇబ్బంది ఉన్నప్పటికీ, ఎంత పని ఒత్తిడి ఉన్నప్పటికీ, పని పెరిగినప్పటికీ, కొత్తగా అపాయింట్మెంట్స్ లేనప్పటికీ ఉద్యోగులు సహకరిస్తూ సంవత్సర కాలంగా ఉన్నాం. అందుకని ఉద్యోగ, ఉపాధ్యాయ, కార్మిక, పెన్షనర్లు అటు సంఘాలని, రాష్ట్ర జేఏసీని డిమాండ్ చేస్తున్నారు. అయ్యా 12 నెలల కాలం వేచి చూసాం. ప్రభుత్వం దగ్గర నుంచి మనం చాలా ఆశించాం. ప్రభుత్వం ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్నది, మిగతా అన్నిటి మీద దృష్టి సారించవలసి ఉంది. అందువల్ల కొంత సమయం ఇవ్వాలని మీరంతా కూడా చెప్తూ వచ్చారు. మరి వాళ్ళ సమయం కూడా అయిపోయింది. ప్రభుత్వ జగన్నాథ రథ చక్రాలు ఉద్యోగుల వైపు కూడా కాస్తో కూస్తో చూడవలసిన పరిస్థితి ఉంది. ఉద్యోగులకు తీవ్రమైన నష్టాన్ని కలిగిస్తుంది అన్న విషయాన్ని రాష్ట్ర ప్రభుత్వానికి తెలియజేస్తున్నాం.